గుడ్ ఈవినింగ్ సార్. సో లాస్ట్ క్లాసెస్ అన్ని చేశారా? ఎవరైనా పెండింగ్ ఉన్నాయా? అన్ని క్లియరా? ప్లీజ్ కన్ఫర్మ్. చేశాం సార్. ఓకే, వెరీ గుడ్ మా. చేసాం. సో ఓకే, వెరీ గుడ్. సో లాస్ట్ క్లాసెస్ వరకు మనం చెప్పుకుంటానికి కూడా జనరల్ ప్రాబ్లమ్స్ వితౌట్ జిఎస్టీతో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్, సర్వీస్ కంపెనీస్లో ఎలా చేస్తారు, ఇన్వెంటరీతో వితౌట్ జిఎస్టీతో ఇన్వెంటరీ ఎలా చేస్తాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకుంటాం, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తాం, అదర్ కంట్రీస్తో ట్రాన్సాక్షన్స్ ఎలా జరుపుతాం, బిఫోర్ మనకి వ్యాట్ ఎలా ఉంది, హాస్పిటల్స్లో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాం, కాలేజ్లో కానీ నార్మల్ సర్వీస్ అని కానీ మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ జిఎస్టీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అసలు జిఎస్టీ అంటే ఏంటి, ఎందుకు ఇండియాలోకి జిఎస్టీ తీసుకొచ్చారు, ఏ బేస్ మీద తీసుకొచ్చారు, జిఎస్టీ వల్ల ప్రజెంట్ యూజెస్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, కాంపోనెంట్స్ ఏమున్నాయి, స్లాబ్ రేట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. ఓకే, సో డన్. చూడండి మా, మీ దగ్గర ఉన్న మెటీరియల్స్, అప్డేటెడ్ మెటీరియల్స్, వాటిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి బుక్స్లలో చూసుకోండి. ఏం కంటెంట్ ఇచ్చాను, ప్రాబ్లమ్సే కాదు, థియరీ ఏమి ఇచ్చాను, థియరీ ఒకసారి చదవాలి. థియరీ ఏవైతే రియల్ టైం అవసరం అవుతాయో అవన్నీ నేను థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చి ఉన్నాను. ఒక్కసారి దయచేసి చదవండి టైం ఉన్నప్పుడు. క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్ అంటే ఏంటి, ఓకే. సో అవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంకామ్, ఎంబీఏలో ఉండే మ్యాటర్ థియరీ ఏదైతే ఉంటుందో, సో అలాంటివి సింపుల్ మేనర్లో డెఫినేషన్ రూపంలో నేను మీకు ఇచ్చున్నాను. దాన్ని కొంచెం బైఫ్రికేట్ చేసి సింపుల్ వర్డ్స్తో ఇచ్చున్నాను. అవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఇంటర్వ్యూస్కి. అవి ఒకసారి మీరు చదవాలి. థియరీ పాయింట్ ఆఫ్ లో కూడా మైండ్లో ఉండాలి కంటెంట్. ఓకే, సో డన్. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పకూడదండి, సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మీరు చెప్పాలి. ఓకే సార్, ఏంటి ఈ జిఎస్టీ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? ఫస్ట్, ఏ కంట్రీలో మనకి జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేశారు, ఏ ఇయర్లో చేశారు? ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఫ్రాన్స్. 1954లో ఆ దేశంలో ఫస్ట్ జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ దేశాన్ని చూసి 160 కంట్రీస్ ఆ జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాయి. బట్ ఆ సిచ్యువేషన్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ కాన్సెప్ట్ని ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేశారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. ప్రజెంట్ పిఎం నరేంద్ర మోడీ ద్వారా మనకి ఇండియాలో 1 జూలై 2017లో ఇండియాలోకి జిఎస్టీని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇండియాలో ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉంటాయి? టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ 2 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. టైప్స్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ ఇండియాలో ఎన్ని ట్యాక్స్లు ఉంటాయంటే 2 రకాలు ఉంటాయని చెప్పాలి. అవి ఏంటి సార్ అంటే డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మీరు చెప్పాలి. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద ఏమొస్తాయి, తర్వాత ఎందుకు ఇండియాలో వై జిఎస్టీ అని మనం చెప్పుకుంటాం. అందుకు ముందుగా డైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, తర్వాత గిఫ్ట్ ట్యాక్స్, కొన్ని రకరకాల ట్యాక్స్లు వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి జిఎస్టీ వస్తుంది. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద కొన్ని ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్ కింద కొన్ని ఉంటాయి. మెయిన్ ఏం ఇంపార్టెంట్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది. ఇవి 2 ఇంపార్టెంట్. సో ద ఇండైరెక్ట్ taxation system had inefficiencies and limitations due to multiple taxes, multiple tax rates, multiple points of taxation like manufacturing, trading, rendering services. ఓకే, బిఫోర్ ఇండియాలోకి రాకముందు జిఎస్టీ వ్యాట్ ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. సో అప్పుడు చాలామంది ఇల్లీగల్ బిజినెస్ చేసేవాళ్ళు, సక్రమంగా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు కాదు. అప్పుడు మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడు మల్టిపుల్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లిమిటెడ్గా ఎన్ని ఉన్నాయి,
మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్, మల్టిపుల్ ట్యాక్సెస్ ఏమున్నాయి. ఓకే, ఈ ట్యాక్సెస్ వేటి మీద కలెక్ట్ చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, రెండరింగ్ సర్వీసెస్ మీద వీటిని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి జిఎస్టి అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకున్నాం. ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద దీని యొక్క కాస్ట్ అనేది పడుతుంది. ఈ కాస్ట్ అనేది కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేస్తారు. ఎవరు? డీలర్స్. ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ అనేది డిస్కషన్ చేద్దాం. సో ఓన్లీ ఇండియా, బ్రెజిల్ అండ్ కెనడాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టి స్ట్రక్చర్ ఉందన్నమాట. సో దీంట్లో యూనిఫైడ్ జిఎస్టి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది యూనిఫైడ్ జిఎస్టి. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునేది స్టేట్ గవర్నమెంట్లో కలెక్ట్ చేసుకుంటుంది. ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా కలెక్ట్ చేసుకుంటారు. దీన్నే డ్యూయల్ సిస్టమ్ అంటాం. ఇండియాలో, కెనడాలో, బ్రెజిల్లో ఈ 3 దేశాల్లోనే డ్యూయల్ సిస్టమ్ ఉంది. రిమైనింగ్ వాటి కంట్రీస్లో లేదు. అది కూడా మీరు గుర్తుపెట్టు. తర్వాత మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి? జిఎస్టీ రావడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటే ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది సింప్లిఫై అయింది. అప్పుడు మ్యాక్సిమం ఒక 15 ట్యాక్స్లు ఉండేవి, అవన్నీ తీసేసి మనకి సింప్లిఫైడ్ చేశారు. తర్వాత ఈజీ కంప్లైన్స్. గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది ఈజీగా మనం రిటర్న్ అప్లోడ్ చేసేదానికి కూడా చాలా మంచిగా ఫీచర్స్ రావడం జరిగింది బిఫోర్ కంటే ప్రజెంట్. తర్వాత ప్రమోటింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్. ఇంకా మన ఇండియాలో ట్రేడింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా సీక్వల్గా మంచిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అప్లోడ్ చేయడం. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా 100% ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బెనిఫిట్స్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది? సో సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడిఈ, సర్ఛార్జెస్, సివిడి, ఎస్సిడి, ఇవన్నీ సిఏ చదివితే సిఏలో వీటి గురించి ఇంకా క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి ముందు ట్యాక్సెస్ ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టి, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్ఛార్జెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద ఉన్నాయి. ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇలా ఇవన్నీ మిక్స్ చేసి ఎక్కడ ఎంట్రీస్ పాస్ చేస్తారు, ఎక్కడ మిక్స్ చేశారు ఇవన్నీ అని అనుకుంటే వాటన్నిటిని మిక్స్ చేసి 3 ట్యాక్స్లుగా తీసుకొచ్చారు కాంపోనెంట్స్: సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, హెచ్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తాం. సార్ ఈ ట్యాక్సెస్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది సార్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అంటే ఇంట్రా స్టేట్. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అని అర్థం. ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసి తమిళనాడుకు సేల్ చేసిన ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. కర్ణాటక నుంచి పర్చేజ్ చేసిన ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. గుజరాత్కు సేల్ చేసిన ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే, అదే విత్ ఇన్ ద స్టేట్ అయితే నువ్వు వైజాగ్లో పర్చేజ్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి, కర్నూలులో సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి, చిత్తూరులో పర్చేజ్ చేసినా సిజిఎస్టి, హెచ్జిఎస్టి, అనంతపురంలో సేల్ చేసినా సిజిఎస్టి, హెచ్జిఎస్టి పడుతుంది. గుంటూరులో పర్చేజ్ చేసినా సిజిఎస్టి, హెచ్జిఎస్టి పడుతుంది. శ్రీకాకుళంలో సేల్ చేసినా సిజిఎస్టి, హెచ్జిఎస్టి పడుతుంది. ఇది విత్ ఇన్ ద స్టేట్. అదే ఐజిఎస్టి అంటే ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, సో సిజిఎస్టి కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడిఈ, సర్వీస్ ట్యాక్స్, సర్ఛార్జెస్ ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టిలో కలుపుతారు. హెచ్జిఎస్టిలో వచ్చేసి వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, సర్ఛార్జెస్ ఇవన్నీ కలిపి హెచ్జిఎస్టిలో మిక్స్ చేశారు. ఐజిఎస్టి కింద సిఎస్టి, సివిడి అండ్ ఎస్సిడి ఇవి మిక్స్ చేసి ఐజిఎస్టి కింద కలిపేశారు. విత్ ఇన్ ద స్టేట్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, తెలంగాణ, చార్జ్ ఆఫ్ ట్యాక్స్. ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టి ట్యాక్స్.
జిఎస్టీ స్ట్రక్చర్ మనకి టోటల్గా 15 డిజిట్స్ జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్, రిమైనింగ్ 10 డిజిట్స్ వచ్చేసి పాన్ నెంబర్. 1 అనేది ఎంటిటీ నెంబర్, ఓకే. జెడ్ అనేది డిఫాల్ట్, చెక్ సమ్ డిజిట్ అనేది లాస్ట్ నెంబర్ అనేది ఆల్ఫాబెట్ అయినా నెంబర్ అయినా ఏదైనా ఉంటుంది, ఓకే. సో ఇండియా మ్యాప్ మీరు చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసుకుంటే ప్రతి రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ 2 డిజిట్ నెంబర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ది ముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు 28 27 ఉంది. విడిపోయిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయినాయి. 37 వచ్చేసి ఆంధ్రప్రదేశ్, 36 వచ్చేసి తెలంగాణ, 01 జమ్మూ కాశ్మీర్, 07 ఢిల్లీ, ఓకే. 29 కర్ణాటక, 33 తమిళనాడు. ఇట్లా ఒక్కొక్క నెంబర్ 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క రాష్ట్రానికి 2 డిజిట్స్తో స్టేట్ కోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మెటీరియల్స్ ఉంటాయి, మెటీరియల్స్లో బేసిక్లో స్టార్టింగ్లో ఉంటాయి, ఒకసారి చదువుకోండి జిఎస్టీ గురించి. తర్వాత కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే కంపెనీ నేమ్, తర్వాత అడ్రస్, తర్వాత సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనకి ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఓకే ఇవన్నీ కూడా మనకు అవసరం అవుతాయి. ఎవరైనా ఫ్యూచర్లో ఓపెన్ చేసుకోవాలనుకుంటే, ఓకే, ఫ్యూచర్లో ఎవరైనా ఓపెన్ చేసుకోవాలంటే చేసుకుంటారు. HSN అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అంటారు. ఇది 6 డిజిట్స్ లేదా 4 డిజిట్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ యొక్క టర్న్ ఓవర్ని బట్టి HSN నెంబర్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. మన ఇండియాలో 1500 ఐటమ్స్ 1600 ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీ ఐటమ్స్కి ఒక్కొక్క HSN నెంబర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక HSN నెంబర్, ఫెర్టిలైజర్స్ అన్నిటికీ ఒక HSN నెంబర్, ఓకేనా. సో ఆ విధంగా మెడిసిన్స్కి అన్ని ఒక HSN నెంబర్ అలా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇండియాలో జిఎస్టీ రేట్స్ ఆఫ్ ఆల్ గూడ్స్ ఇన్ ఇండియా 0%, 5%, 12%, 18%, 28%. సో ఏ పర్సెంట్ కింద ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. ఈ ఓల్డ్ స్లైడ్ కొన్ని మారుతూ ఉంటాయి. 28 18కి వస్తాయి, 18 12కి వస్తాయి, 12 5కి వస్తాయి, 5కి 0 వస్తాయి, ఓకే. సో ఎగ్జామ్ట్ అంటే వాటికి ట్యాక్స్ ఉండదు. 5% ఐటమ్స్ ఏమున్నాయి, 12 ఏమున్నాయి, 28 ఏమున్నాయి, 18 ఏమున్నాయి, ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్. అదే లగ్జరీ గూడ్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి 28%, మళ్ళీ సెస్ అడిషనల్ సెస్ కూడా పడుతుంది. ఎందుకంటే వేరే దేశాల నుంచి పొలిటీషియన్స్, హీరోయిన్స్, హీరోస్, క్రికెటర్స్ కార్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్కి అడిషనల్ ట్యాక్స్ కట్టాలి. గోల్డ్ కూడా సమ్ పర్సంటేజ్ ఉంటుంది, అది కూడా కట్టాల్సి వస్తుంది. ఓకే. సో జీరో రేటెడ్. సో దిస్ ఇంక్లూడ్స్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ ఐటమ్స్. మెరిట్ రేట్ 5%. దిస్ ఇన్క్లూడ్స్ కామన్లీ యూజ్డ్ ఐటమ్స్, మనం రెగ్యులర్గా ఉపయోగించుకుంటాం కదా అలాంటివి. స్టాండర్డ్ రేట్ 12 ఉంటాయి, 18 ఉంటాయి. దిస్ ఇన్క్లూడ్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ఓకే, మార్కెట్లో. డిమెరిట్ రేట్ 28%. దిస్ ఇన్క్లూడ్స్ లగ్జరీ కార్, టొబాకో అండ్ ఏరేటెడ్ డ్రింక్స్, ఇవి 28 కింద పర్సెంట్ వస్తాయి. అడిషనల్ సెస్ 1% నుంచి 25%. అడిషనల్ సెస్ ఆన్ లగ్జరీ గుడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇది కలెక్ట్ చేస్తారు. తర్వాత ఆర్టికల్స్ అవుట్ సైడ్ జిఎస్టీ రేట్ స్లాష్ 0.25% to 3%. 0.25 includes semi precious stone and 3% includes జ్యువెలరీ, ఓకే. సో అది ఇవి జ్యువెలరీ మీద కొన్ని సెమీ ప్రీసియస్ స్టోన్స్ మీద పడుతుంటాయి. ఇదా జిఎస్టీ రిజిస్ట్రేషన్. మార్కెట్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ మనకి 4 రకాలు ఉంటారు. రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్, అన్రిజిస్టర్డ్ డీలర్స్, కన్జ్యూమర్స్ అని. రెగ్యులర్ డీలర్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, గవర్నమెంట్కి పే చేస్తారు, ఓకే. సో వీళ్ళు మంత్లీ గవర్నమెంట్కి రిటర్న్స్ పే చేయాలి, ఓకే. జిఎస్టీఆర్ 1 సేల్స్, జిఎస్టీఆర్ 3 పర్చేజ్ అండ్ సేల్స్, జిఎస్టీఆర్ 2 పర్చేజెస్. వీళ్ళు కాంపోజిషన్ డీలర్స్ వచ్చేసి 1% మాత్రమే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. సో రెగ్యులర్ డీలర్స్లో మీరు చూసుకున్నట్లయితే 20 lakhs అబోవ్ పర్ యానం జరిగినట్లయితే వీరు రెగ్యులర్ డీలర్స్.
తర్వాత 40 lakhs వరకు వీళ్ళు పెంచారు. ఓకే, కాంపోజిషన్ డీలర్స్ అంటే మనకి సంవత్సరానికి 1.5 crore బిజినెస్ జరిగినట్లయితే వీళ్ళు గవర్నమెంట్కి 1% ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు మంత్లీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయరు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. వీళ్ళు రిస్క్ తీసుకోరు. బట్ రెగ్యులర్ డీలర్స్ రిస్క్ తీసుకుంటారు. ఓకే, రెగ్యులర్ డీలర్స్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 20 lakhs. రెస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఇవన్నీ కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాస్. వీళ్ళకి పర్ యానం 40 lakhs అబోవ్ జరిగినట్లయితే వీళ్ళు రెగ్యులర్ డీలర్స్. కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి, మిజోరాం, అస్సాం, ఛత్తీస్గఢ్. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ, వాళ్ళకి పర్ యానం 20 lakhs ఇచ్చారనమాట. ఓకే, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర అక్కడ తక్కువ బిజినెస్. ఓకే, కాంపోజిషన్ డీలర్స్. సో స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో అయితే 75 lakhs. రెస్ట్ ఆఫ్ ఇండియా మన సైడ్ అయితే 1.5 crores కాంపోజిషన్ డీలర్స్. ఫైల్ జిఎస్టీ రిటర్న్స్, జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 9. సో మనం గవర్నమెంట్కి అప్లోడ్ చేసేది జేఎస్ఎన్ ఫైల్ ద్వారా అయినా, మనం ఆఫ్లైన్ టూల్ ద్వారా అయినా గవర్నమెంట్కి రిటర్న్స్ అనేది పే చేయొచ్చు. మీరు రియల్ టైంలో జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 9 మ్యాక్సిమం ఇవన్నీ సిఎల్ఏ చేస్తారు, ఆడిటర్లు చేస్తారు. బట్ మీరు కూడా రియల్ టైంలో వెళ్ళినప్పుడు నేర్చుకోగలిగితే చాలా మంచిది. ఎందుకంటే జిఎస్టీ పోర్టల్ డూప్లికేట్ లేదు ప్రాక్టీస్ చేయడానికి. అది కంపల్సరీగా రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే చేయగలుగుతారు. ఓకే, జస్ట్ నేర్చుకున్నంత వరకు కష్టం. వన్స్ ఒకసారి నేర్చుకున్నారంటే 5 నిమిషాల్లో ఫైలింగ్ అయిపోతుంది. జిఎస్టీఆర్ 1, జిఎస్టీ 3B జస్ట్ 5 minutes అంతే. అది నేర్పించాలంటే మార్కెట్లో ఎవ్వడు నేర్పించడు. నేర్పించరు. మీ ఫ్రెండ్స్ని అడిగినా చెప్పరు, రిలేటివ్స్ని అడిగినా చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే అది మీరు నేర్చుకోగలిగారంటే మీరు ఈజీగా 50,000 సంపాదిస్తారు మార్కెట్లో. కానీ రియల్ టైం అకౌంట్స్ మీకు దొరకవు కదా. సో రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు. దాంట్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే దాన్ని సాల్వ్ చేయగలగాలి. సాల్వ్ చేయగలగాలంటే జిఎస్టీ పోర్టల్ గురించి మీకు తెలియాలి. ఓకే, సో అది తెలియాలంటే మీరు యూట్యూబ్లో వీడియో చూడొచ్చు. మనం కొన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. తర్వాత ఎందుకంటే జస్ట్ కళ్ళతో చూసేది వేరు, మీ చేతులతో చేసేది వేరు. కళ్ళతో వచ్చేది కాదు ఫైలింగ్. మీ చేతులతో రిటర్న్ ఫైలింగ్ అనేది రియల్ టైంలో చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఊరికే వీడియో చూసి నాకు వస్తుంది అనేది రాంగ్. నేను చెప్తా వీడియో చూసి నాకు వచ్చు అని, అది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. మీరు ఎప్పుడైతే బై హ్యాండ్స్తో మీరు చేయగలుగుతారో, ఆల్రెడీ నేను యూట్యూబ్లో చేసి పెట్టాను జిఎస్టీఆర్ 1 ఫైలింగ్, 3B ఫైలింగ్. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ వాటిలో చూసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ రాసుకోవచ్చు నీట్గా కూడా. GST tax payment. Timeline for payment of GST tax pay regular monthly return filers 20th of the subsequent month. Mode of payment of tax: online, internet banking, credit or debit card, NEFT, RTGS, IMPS. Offline, cash or check or TD. ఓకే, సో జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ వచ్చేసి 1 నుంచి 10 తారీఖు లోపల పే చేయాలి. ఇప్పుడు మార్చి మంత్ సేల్స్ చేసింటావు, ఆ రిటర్న్ వచ్చేసి ఏప్రిల్ మంత్లో 1 నుంచి 10వ తారీఖు లోపల నువ్వు రిటర్న్ ఫైలింగ్ చేసేయాలి. జిఎస్టీఆర్ 1. జిఎస్టీఆర్ 3B వచ్చేసి 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల గవర్నమెంట్కి పే చేసేయాలి. ఇది జిఎస్టీఆర్ 3B. గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటుంది మనకి జిఎస్టీఆర్ 1 రిపోర్ట్. సో బిజినెస్ టు బిజినెస్ అంటే బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్ అని, బిజినెస్ టు సి అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ ఆర్ కస్టమర్స్ అని, బిజినెస్ టు జీ అంటే బిజినెస్ టు గవర్నమెంట్ అని. జిఎస్టీఆర్ 3B. వీటి గురించి ఇంకా పూర్తిగా తెలియాలంటే సిఏ చదవాలి, లేదంటే ఆడిటర్ అని అవ్వాలి. అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. చూస్తే వచ్చేది కాదు సిఏ జిఎస్టీ సబ్జెక్టు, చేస్తే వచ్చేది. బట్ మినిమం థియరీ నాలెడ్జ్ అయినా కలిగి ఉండాలి, వాట్ ఈజ్ వాట్ అని.
బట్ రియల్ టైంలో వెళ్ళినప్పుడు మంచి దొరికితే మీరు అదృష్టవంతులు, చెడ్డ పర్సన్ దొరికారంటే అసలు ఏమి నేర్పించరు, జస్ట్ పర్చేజ్ సేల్స్ మాత్రమే చేయనిస్తారు. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి, ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, మరొకటి బిల్ ఆఫ్ సప్లై. ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ ఇన్వాయిసెస్కి ఉంటాయి. ఇది మనకి థియరీ. ఓకే, సో ఇంకా మెటీరియల్లో మీరు చూసుకున్నారంటే మెటీరియల్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి, వీలైతే చదవండి, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. సో దీంట్లో మీరు చూసుకున్నట్లయితే లెడ్జర్లో వచ్చేసి ఆడిటర్లు ఇస్తారు ట్యాక్స్, ఐటెంలో వచ్చేసి బిజినెస్ మ్యాన్లు ఐటెంలో ట్యాక్స్ ఇస్తారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హెచ్ఎస్ఎన్ నెంబరు, కొన్ని వెబ్సైట్స్ లింక్స్, టోటల్ మనకి రిటర్న్స్ వచ్చేసి 18 రిటర్న్స్ ఉంటాయి. దాంట్లో మనం చేయగలిగేది 1, 3B, అవి మాత్రం మనం చేయగలుగుతాం, రిమైనింగ్ అన్ని ఆడిటర్లు సిఎల్ చూసుకుంటారు. సో తర్వాత కొన్ని ఇంపార్టెంట్ జిఎస్టీ ఫుల్ ఫామ్స్ కూడా ఇచ్చి ఉన్నాను, అవి కూడా మీరు చూసుకోవచ్చు, అబ్రివేషన్స్. ఓకే, సో డన్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 86 పేజ్ నెంబర్. సో లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్. రియల్ టైంలో నువ్వైతే కంపల్సరీగా అడ్రస్ ఇవ్వాలి, రియల్ టైంలో అడ్రస్, మొబైల్ నెంబర్, పిన్ కోడ్, ఓకే, ఇవన్నీ నువ్వు రియల్ టైంలో ఇచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్, ఇవన్నీ ఇచ్చుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇప్పటి నుంచి మనకు జిఎస్టీ ప్రాబ్లం, జిఎస్టీ అనేది కామన్గా ఎస్లో ఉండాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం, ఎస్. సో ఇక్కడ మనకి స్టేట్ ఆంధ్రప్రదేశ్, అంటే మీ కంపెనీ ఏ స్టేట్లో ఉందో ఆ అడ్రస్ ఇవ్వాలి. ఫస్ట్ టైం ఒక్కసారే కంపెనీ క్రియేట్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ చేయం. ఓకే, తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్ర అంటే ఆంధ్ర, కర్ణాటక అంటే కర్ణాటక, తమిళనాడు అంటే తమిళనాడు, అది చేసుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులర్ ఆర్ సెజ్జా. సో మ్యాక్సిమం రెగ్యులర్, కాంపోజిషన్ ఉండదు, సెజ్ వచ్చేసి మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేయాలి ఎక్కడ కూడా, అది నో నీడ్. తర్వాత మీ కంపెనీ జిఎస్టీ నెంబర్, అక్కడ నీకు ఇచ్చాను కదా ప్రాబ్లం పక్కనే జిఎస్టీ నెంబర్, అది ఇచ్చుకోవాలి. 37 ABCDE 6734 A1ZY. తర్వాత పీరియాసిటీ ఆఫ్ జిఎస్టీఆర్ 1. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసేటప్పుడు ఇవన్నీ అక్కడ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పీరియాసిటీ ఆఫ్ జిఎస్టీఆర్ 1 అంటే మంత్లీనా క్వార్టర్లీనా, మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ. బిల్ అప్లికబుల్. సో 50,000 పైన దాటిందంటే ఈవే బిల్ కంపల్సరీగా తీస్తారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, 50,000 పైన దాటిందంటే. ఓకే, తర్వాత రిజిస్ట్రేషన్ స్టేటస్ వచ్చేసి యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా. ఓకే, మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కూడా క్రియేషన్ చేయొచ్చు, అది నేను టాలీ 3.0.1 చెప్పేటప్పుడు చెప్తాను, ఇప్పుడు నో నీడ్, ఎంటర్. సో సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఇది కూడా ఆ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు చెప్తాను. నో ఇచ్చేయండి, సేవ్ చేయండి, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, సో ఫస్ట్ మనము లెడ్జెస్ని క్రియేషన్ చేద్దాం. క్రియేట్ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పగలరు ఎవరైనా? క్యాపిటల్, ఎస్బిఐ బ్యాంక్, పర్చేజెస్, అర్జున్ ఏజెన్సీ, నెక్స్ట్ కుమార్ మర్చెంట్స్. ఇప్పటి నుంచి ఫార్మాట్ మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే F11లో నువ్వు జిఎస్టీ అనే ఆప్షన్ వేసి పెడతావో ఆటోమేటిక్గా ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. లాస్ట్లో మీరు గూడ్స్ అని తీసుకోండి చాలు, రిమైనింగ్ ఏం అవసరం లేదు.
ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. అర్జున్ ఏజెన్సీ రిటాక్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఉంటుంది, వాళ్ళ అడ్రస్ మీరు ఇచ్చుకోవాలి, బుక్లో ఉంటుంది. సో ఏముంది ఇక్కడ, కడప. రియల్ టైంలో వాళ్ళ పిన్ కోడ్ అవన్నీ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్. సో మీరు అంటే ఆ సప్లయర్ రెగ్యులరా, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. రెగ్యులర్ కాంపోజిషన్ అయితే జిఎస్ నెంబర్ ఉంటుంది. రెగ్యులర్ ఉంది ఇక్కడ. ఓకే, 37 ఏబిసిడిఈ తర్వాత ఏముంది అక్కడ జిఎస్ నెంబర్ 2334 A1 Z1. నెక్స్ట్ ఏముంది, సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ వచ్చేసి కుమార్ మర్చెంట్స్. నెల్లు. సంథింగ్ ఏదో ఒక అడ్రస్ డూప్లికేట్ ఇస్తున్నాను. సో ఆ జిఎస్ నెంబర్ అక్కడ ఇవ్వాలి. 37 TR TF 7894 A1 Z5. ఇలా ఏమున్నాయి, ట్యాక్సెస్ ఉన్నాయి. సిజిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి. సిజిఎస్టి అంటే సిజిఎస్టి తీసుకోవాలి. నెక్స్ట్ హెచ్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, జిఎస్టి. తర్వాత ఇంకా లెడ్జర్స్ ఏమున్నాయి, రెంట్, డిస్కౌంట్ రిసీవ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ రిసీవ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, తర్వాత టెలిఫోన్ చార్జెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఈ విధంగా మనం లెడ్జెస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం. ఎస్కేప్. మీరు ఇంతకుముందు క్రియేట్ చేసిన ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ వేరు, ఇప్పుడు నుంచి మారుతాయి కొంచెం. ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్ళాం. చూడండి, ఇక్కడ యూనిట్ క్వాంటిటీ కోడ్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐటమ్ ఉంది మనకి బూస్ట్ ఐటమ్ కాదు, క్వాంటిటీ ఏముంది బీటీ. ఇంతకుముందు ఫార్మల్ నేమ్ మీరు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయి బాటిల్స్, బీటీఎల్. బీటీ అంటే బాటిల్స్. నెక్స్ట్ బిఎక్స్ అంటే బాక్సెస్. నెక్స్ట్ ఇన్వాయిస్ అంటే నంబర్స్. ఇంకా ఏమున్నాయి, పీసీఏ అంటే పీసెస్. ఇలా మీరు వర్క్ చేసే ప్లేస్లో ఏవైనా రావచ్చు. కేజీ అంటే కిలోగ్రామ్స్. తర్వాత బీజీ అంటే బ్యాగ్స్. సో మీరు చూసుకున్నట్లయితే ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఎస్కేపీ. నెక్స్ట్ స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఓకే, సో ఫస్ట్ ఐటెం ఏముంది మనకి, బూస్ట్. దీంట్లో గ్రూప్స్ లేవు కాబట్టి నో నీడ్. మీరు క్రియేట్ చేసిన యూనిట్స్ ఇక్కడికి వస్తాయి. ఫస్ట్ ఏం తీసుకోవాలి, బాటిల్స్. తర్వాత యాజ్ ఫర్ కంపెనీ స్టాక్ గ్రూపా. సో తర్వాత లేదు అంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయరా, యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్. ఓకే, ఇక్కడ యాజ్ ఫర్ కంపెనీ స్టాక్ గ్రూప్ అంటే కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చారంటే అది డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. మనం కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వలేదు. ఓకే, ఐటెం లెవెల్లో ట్యాక్స్ ఇస్తున్నాం కాబట్టి స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ అంటే ప్రజెంట్ ఆన్ ద స్పాట్ లేటెస్ట్గా ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఇచ్చేస్తాం, హెచ్ఎస్ఎన్ నెంబర్.
దానికి మనం సెస్సే డీటెయిల్స్ హియర్ తీసుకోవాలి. యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ అంటే దీనివల్ల నో యూజ్. ఓకే, క్లాసిఫికేషన్ అడిషనల్ జిఎల్ క్రియేషన్ చేసడానికి ఉపయోగపడుతుంది, బట్ అది నో నీడ్. ఇక మనం స్పెసిఫై డీటెయిల్స్ హియర్ తీసుకోవాలంటే ఆన్ ద స్పాట్ లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అక్కడ క్రియేట్ చేయొచ్చు. 1901 డిస్క్రిప్షన్ అంటే ఐటమ్ నేమ్, జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నా కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ వస్తాయి. మనం స్పెసిఫై డీటెయిల్స్ హియర్ తీసుకుంటాం. తర్వాత ట్యాక్సిబిలిటీ టైప్ ఏంటి, ట్యాక్సిబుల్లా, నాన్ జిఎస్టా, నిల్ రేటెడా, ఎగ్జామ్ట్ అని అడుగుతుంది. సో ఎగ్జామ్ట్ అంటే ఐటమ్స్కి 0% ఉంటుంది. వెజిటేబుల్స్, కర్డ్, రైస్, కోకోనట్స్ ఇవన్నీ ఎగ్జామ్టెడ్. నిల్ రేటెడ్ కూడా సేమ్ ఇంచుమించు అలాగే వస్తాయి. ఇంకా నాన్ జిఎస్టీ అంటే మనకి వీటి మీద పడుతుంది. లైక్ ఏం చెప్పొచ్చు అంటే టొబాకో, ఆల్కహాల్, ఓకే, అవన్నీ కూడా డీజిల్, పెట్రోల్ ఇవన్నీ నాన్ జిఎస్టీ కిందకి వస్తాయి. ఓకే, ఇంకా ట్యాక్సిబుల్ అంటే ప్రజెంట్ లేటెస్ట్ ఐటమ్ పర్సంటేజ్ ఎంతైతే ఉందో అది ట్యాక్సిబుల్. పర్సంటేజ్ ఎంత ఇక్కడ మనకి 5%. 5% తీసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ హార్లిక్స్. హార్లిక్స్ వచ్చేసి బాక్సెస్ వచ్చేసి నెంబర్ 0418. బిస్కెట్స్ హార్లిక్స్ పర్సంటేజ్ 12. తర్వాత బోర్న్విటా ఇక్కడ వచ్చేసి నెంబర్స్. సో పర్సంటేజ్ 7654. సో బోర్న్విటా వచ్చేసి 18. తర్వాత కాంప్లైంట్. సో పీసీ 7845. 7845. చూడండి మల్టిపుల్ ట్యాక్సెస్. మనం చేసే ప్రాబ్లం ఏంటి తెలుసా, విత్ ఇన్ ద స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ ప్రాబ్లం చేస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్స్ చేస్తే ఎలా ఎంట్రీస్ పాస్ చేయాలనేది కాన్సెప్ట్. ఓకే, ఇలా 100 ఐటమ్స్ ఉన్నా 1000 ఐటమ్స్ ఉన్నా ఇలాగే క్రియేట్ చేసుకోవాలి. ఎస్కేప్. నెక్స్ట్ వోచర్స్ లైక్. సో ఫస్ట్ రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఇక్కడ మనకి, సో 100. 9 lakhs. సారీ 9 lakhs కదా. 9 lakhs. నెక్స్ట్ కాంట్రా. సో అమౌంట్ ఎంత 3 lakhs. 3 lakhs, sir. SBI. డినామినేషన్స్ లో నెక్స్ట్ పర్చేజ్. ఇక్కడ అర్జున్ ఏజెన్సీ. సో ఐటమ్స్ ఏమున్నాయి, బూస్ట్. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 100. రేట్ 300. సో హార్లిక్స్ 200. తర్వాత 230. సో తర్వాత కాంప్లెక్స్ బోర్న్విటా 300. 400. తర్వాత కాంప్లెక్స్ తర్వాత 400. 400 pieces, 150. టోటల్గా 2,56,000కి మనం పర్చేజ్ చేస్తాం. దాని కింద మనకి ట్యాక్స్ తీసుకుంటాం, సిజిఎస్టీ, Taxes are charged. జిఎస్టీ. సో టోటల్గా 3,14,20 రూపాయలు అయింది. ఇప్పుడు వీటిని ట్యాక్సిబుల్ వాల్యూస్ అంటాం. ఈ ట్యాక్సిబుల్ వాల్యూస్ మీద మనం ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారంగా 5%, 12, 18, 28. సో ఏది ఎంత పర్సంటేజ్ తీసుకుంది ఎలా తెలుసుకోవాలి అంటే రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ ప్లస్ ఏ ఇచ్చేసారంటే, ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చేసారంటే మనకి ఇక్కడ క్లియర్గా షో చేస్తుంది ఎంత ట్యాక్సిబుల్ అమౌంట్కి ఎంత ట్యాక్స్ ఉంది అనేసి క్లియర్గా. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే
ఫస్ట్ బూస్ట్ ఐటమ్ వచ్చేసి 30,000 ట్యాక్సిబుల్ వాల్యూ. దాని మీద 5% అంటే 2.5 అంటే 750 1500 ట్యాక్స్ పడుతుంది. దాన్ని బై 2 చేస్తే సిజిఎస్టీ జిఎస్టీ 750 వస్తుంది. తర్వాత 46,000 5,520 రూపీస్ ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 6% 2760 వచ్చింది. తర్వాత ట్యాక్సిబుల్ వాల్యూ 1,20,000 21,600 ట్యాక్స్ పడింది. ఇక్కడ 9% 10,800 ట్యాక్స్ పడింది. తర్వాత 60,000 16,800 ట్యాక్స్ పడింది. 8,400 8,400 టోటల్ ట్యాక్స్ వచ్చేసి 45,220 రూపాయలు పడుతుంది. ఈ 45,220 రూపాయలు దాన్ని బై 2 చేస్తే బయటికి వచ్చేసి మనకి ఎంత సో చేస్తుంది, ఇక్కడ 22 చేస్తుంది. ఓకే, తర్వాత ప్రొవైడ్ జిఎస్టీ ఈవేబుల్ డీటెయిల్స్, ఇది నోన్. మనం చేసేది విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. సేల్స్ పర్సనల్ ఇక్కడ కుమార్ మర్చెంట్స్. ఓకే, పైన ఐటమ్స్ పర్చేజ్ చేస్తారు, ఇక్కడ సేల్ చేస్తున్నారు. ప్రాఫిట్ 80,350. తర్వాత బోర్న్విటా 100 450. తర్వాత కాంప్లెయిన్ 200 హార్లిక్స్ 150. టోటల్గా 1,53,500కి మనం సేల్ చేస్తాం. దాని కింద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇవ్వాలి. చూడండి, ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్, ఈ అమౌంట్ కింద వస్తే అది లెడ్జర్ స్పేస్. మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎంత ట్యాక్స్ పడింది? టోటల్గా 25,560 రూపాయలు ట్యాక్స్. దాన్ని బై 2 చేస్తే మనకి బయట ఎంత వచ్చింది? 12,700 వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా సేల్స్లో 50,000 పైన దాటిందంటే ఈవే బిల్ తీయమని అడుగుతుంది. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్. ఇది యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇవ్వరు, మామూలుగా దాని సపరేట్ పోర్టల్ ఉంటుంది. ఓకే, అది మీరు రియల్ టైంలో వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు మీకు ఎలా. ఇక్కడ ఈవే బిల్ డీటెయిల్స్ ఇస్తారు. సేవ్. తర్వాత చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టార్స్ అంటే రిసిప్ట్ తీసుకోండి. డెప్టార్స్ అంటే ఎవరు వస్తారు మనకి? కుమార్ 1,79,000 మనం సేల్ చేస్తాం. వాళ్ళు మనకి ఎంత ఇస్తున్నారు? 30,000 ఇస్తారు క్యాష్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు? అర్జున్ సార్. నెక్స్ట్ రెంట్ పెయిడ్ పేమెంట్ అమౌంట్ ఎంత? 15,000. Discount received, sir. 20,000. Telephone charges 5,000, sir. 5,000. Cash. ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది పాస్ చేస్తాం. సో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్ లో ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ప్రాఫిట్ 25,000. ఓకే, ఎస్కేప్. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్. సో గూడ్స్ అవుట్వర్డ్స్ ఇన్వర్స్ అండ్ అవుట్వర్డ్స్ రెండు వేసేసుకోవాలి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్. పాస్పోర్ట్ లెవెల్ అన్నీ ఓకే. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. తర్వాత ఇన్వెంటరీ డీటెయిల్స్, క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్స్. సో అన్నీ కూడా మనకి డెమో రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్స్, రిసిప్ట్ రిజిస్టర్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ కూడా మనకి షో చేస్తాయి.
తర్వాత ఒరిజినల్గా మీరు జిఎస్టీ రిపోర్ట్స్ చూడాలంటే జిఎస్టీ రిపోర్ట్స్, ఇక్కడ జిఎస్టీ 1 అంటే సేల్స్ వస్తుంది, జిఎస్టీ 3B అంటే పర్చేస్ అండ్ సేల్స్ వస్తుంది. సో ఇక్కడ రిటర్న్ వ్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి మనకి. జిఎస్టీ 1 వచ్చేసి ఇక్కడ చూడండి, నేచర్ వ్యూ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. యాక్చువల్గా మనం చేసిన వాల్యూస్ ఇక్కడ షో చేయాలి. మనం చేసే డూప్లికేట్ సంబంధించింది కాబట్టి ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎక్కడో ఏదో మిస్టేక్స్, అంటే ఏమైనా బిల్ నెంబర్స్ ఇవ్వకపోవడం అలా చేయడం వల్ల ఇలా అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తాయి. మనం చేసేది డూప్లికేట్ కాబట్టి మనకి ఇలా షో చేస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చి మీరు రిపోర్ట్స్ చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నా అకౌంట్స్ చూపిస్తాను. నా అకౌంట్స్ చూడండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫిబ్రవరి మంత్ చూడండి, ఇట్లోకి వెళ్ళి లేదంటే జనవరి మంత్, ఇది జనవరి మంత్ నాకు జరిగిన బిజినెస్ 55,384. ఓకే, ఇక్కడ ట్యాక్సిబుల్ అమౌంట్ చూపిస్తుంది. సో తర్వాత మనకి ట్యాక్స్ చూపిస్తుంది. ఇక్కడ ఐజిఎస్టీ ట్యాక్స్ అంటే అదర్ స్టేట్ నుంచి ఎంత మనకి సేల్ అయింది, విత్ ఇన్ ద స్టేట్లో ఎంత సేల్ అయింది, దానికి గాను ఎంత ట్యాక్స్ పడింది, ట్యాక్స్ అమౌంట్ ఎంత. ఓకే, ఐజిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇవి 3 కలిపితే 706. ఓకే, ఇది B2B అంటే బిజినెస్ టు బిజినెస్ జరిగింది. ఇది బిజినెస్ టు సి అంటే మీకు నాకు జరిగింది, కన్సూమర్స్ మీరు, మీకు నాకు జరిగిన అమౌంట్. ఈ 2 కలిపామంటే మనకి ఇక్కడ అమౌంట్ వస్తుంది, ట్యాక్స్ అమౌంట్. ఇన్వాయిస్ అమౌంట్ వచ్చేసిందంటే మనకి ఇవన్నీ యాడ్ చేయాలి, ట్యాక్సిబుల్ అమౌంట్ తర్వాత ట్యాక్స్ అమౌంట్ యాడ్ చేస్తే ఈ అమౌంట్ వస్తుంది. ఓకే, సో ఈ అమౌంట్ సేమ్ జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ చేసినప్పుడు ఇక్కడ ఏ అమౌంట్ అయితే ఉందో ఇదే అమౌంట్ అక్కడ మ్యాచ్ అవ్వాలి. అక్కడ మ్యాచ్ అవ్వలేదు అంటే ఎక్కడో రాంగ్ చేసామని అర్థం. సో ఇప్పుడు చూడండి, నా ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ లేవు. చూడండి ఎందుకు లేవు, నేను ఒరిజినల్గా ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ ఎర్రర్స్ షో చేయలేదు. అదే డూప్లికేట్ అయితే ఎర్రర్స్ షో చేస్తాయి. ఇవి ఒరిజినల్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు మనం చేసింది విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఎలా, సేల్ చేస్తే ఎలా అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఎవరికైనా డౌట్ ఉన్నదమ్మా? ఫస్ట్ ప్రాబ్లం ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్ ఉన్నాయండి? ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి. ఓకే, ఓన్లీ పర్చేస్ సేల్ మాత్రం చెప్తాను, రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్. వచ్చేస్లోకి వెళ్తున్నా, డైరెక్ట్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తా. ఓకే, ఇది చూడండి, సెకండ్ ప్రాబ్లం వచ్చేసి వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసాం, వేరే రాష్ట్రానికి సేల్ చేసాం, అది కాన్సెప్ట్. ఓకే, ఇది విత్ ఇన్ ద స్టేట్ కాదు, అదర్ స్టేట్. అంటే మీరు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసి మళ్ళీ చేయండి. నేను జస్ట్ దీనిలో చూపిస్తున్నాను మీకు. ఆల్ట్ సి అంటే కొత్త లెడ్జెస్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం. సో ఇక్కడ ఎవరు, పల్లవి కంప్యూటర్ స్టోర్. క్రెడిటర్స్ ఏం తీసుకోవాలండి? ఆంధ్రప్రదేశ్ ఏం తీసుకోవాలి? ఇక్కడ హైదరాబాద్ తీసుకోవాల్సింది. ఇక్కడ తెలంగాణ. బెంగళూరు తీసుకోవాలండి, కర్ణాటక తీసుకోండి. అవి స్టేట్లు కాదు, పేర్లు మాత్రమే. హైదరాబాద్ అంటే స్టేట్ కాదు, పేరు అది. తెలంగాణ స్టేట్ వస్తుంది. ఓకే, సో హెచ్ఎస్ఎన్ జిఎస్టీ నెంబర్ చూడండి. జిఎస్టీ నెంబర్ ఎంత స్టార్ట్ అయిందా హైదరాబాద్ అంటే? 36 అంటే అది తెలంగాణ సంబంధించింది. ఆ తెలంగాణలో ఏ స్టేట్ అయినా కూడా, తెలంగాణలో ఏ డిస్టిక్ అయినా 36 తోనే స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా, సపరేట్ లెడ్జర్? ఐజిఎస్టీ తీసుకోవాలి. పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలి. ఎందుకు? మనకు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూసినప్పుడు మనకు సపరేట్గా కనిపించాలి. ఆల్ట్ సి.
ఆల్ట్ సి. ఐటమ్ ఏముంది ఇక్కడ? హెచ్పి అల్ట్రా. గ్రూప్ ఉంది కదా, డెస్క్టాప్స్ ఆల్ట్ సి. అన్ని ఆన్ ద స్పాట్ చేస్తున్నాం చూడండి. మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళి చేసుకొని రావాల్సిన అవసరం లేదు. ప్రతి చోట ఆల్ట్ సి ఇస్తే చాలు. సెషన్ నెంబర్ 8471. అవన్నీ మీరు ఇచ్చుకోండి. 28% ఆన్ స్పాట్ సేవ్ అవుతాయి. 50, రేట్ వచ్చేసి 13,000. అట్లా అన్ని అట్లా 3 ఐటమ్స్ చేసుకోవాలి. నేను 2 చేస్తున్నాను, మిగతాది మీరు చేసేయండి. నెక్స్ట్ ఏముంది? లెనోవో ఐడియా ప్యాడ్. అన్నీ చేసేయండి. 2 ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ల్యాప్టాప్స్, కంట్రోల్ నెంబర్. నేను జస్ట్ 2-3 ఐటమ్స్ చేస్తున్నాను, మీరు అన్నీ చేయండి. పర్సెంటేజ్ ఎంత? 18. ఆ 2 ఐటమ్స్ 18 తీసుకోండి. 150, రేట్ వచ్చేసి ఇలా మీరు 5 ఐటమ్స్ తీసుకోవాలి. 5 ఐటమ్స్ తీసుకొని ఆ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి, ఐజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, ఐజిఎస్టి ఇలా పడుతుంది. మీరు 5 ఐటమ్స్ తీసుకోండి. నేను 3 ఐటమ్స్ తీసుకున్నాను. స్టక్ అయిపోయింది సార్. మిగతా కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Now it is okay? Okay, ఓకేనా? రాలేదు సార్. ఓకే ఓకే, రికార్డ్ అవుతుంది, డోంట్ వరీ. జస్ట్ చూడండి లాస్ట్లో. అంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ప్లేస్లో మీరేం తీసుకోవాలా? ఐజిఎస్టీ తీసుకోవాలి అంతే. ఓకే, నెక్స్ట్ సేల్స్. సేల్స్ ఏముంది అక్కడ? బెంగళూరు. బెంగళూరు అంటే ఏం తీసుకుంటారు? కర్ణాటక తీసుకోవాలి. జిలా, సండ్రీ, డెప్టార్స్. స్టేట్ ఏం తీసుకోవాలా? ఆంధ్రప్రదేశ్ కాదు, కర్ణాటక తీసుకోవాలి. సో జిఎస్టీ నెంబర్ అక్కడ 29 ఉంది. మీరు జిఎస్టీ నెంబర్ మొత్తం ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ. ఇప్పుడు సేల్స్ తీసుకోవాలా? సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలా? ఏది తీసుకోవాలా? సేల్స్ ఐజిఎస్టీ. ఎందుకు అలా అంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో చూసినప్పుడు సపరేట్గా కనిపించాలి. ఆ రీజన్తో మనం సపరేట్గా క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఆ పైన మీరు ఐటమ్స్ ఏవైతే కొన్నారో అవే ఐటమ్స్ మీరు ఇక్కడ సేల్ చేస్తారు. నేను జస్ట్ డూప్లికేట్ పైన ఉండేటి ఇస్తున్నా, మీరు అక్కడ ఉండేటి ఇచ్చుకోండి. ఐటమ్స్ ఇచ్చి దాని కింద ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి అంతే. ఇంకా రిమైనింగ్ అంతా ఇన్ ద స్టేట్. సెకండ్ ప్రాబ్లంలో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ప్లేస్లో ఐజిఎస్టీ వస్తుంది అంతే. ఏం అంతకుమించి ఏం రాదు. ఇంకా రిమైనింగ్ అన్ని మీకు తెలిసినట్టే, కొత్త ఏం లేవు అక్కడ. పవర్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, కమిషన్ రిసీవ్డ్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇవన్నీ కామన్ ఇంకా. ఓకేనా? సో అవి టుడే చేసేయండి. టుమారో రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఇంకా అన్నీ మీరే చేసుకుంటూ పోవాలి. జస్ట్ ఎక్కడెక్కడ ఏం ఫీచర్ వచ్చిందో అది మాత్రం చెప్తాను. ఇంకా రిమైనింగ్ అన్నీ మీకు తెలిసినట్టే, కొత్తగా ఏం చెప్పేది ఉండదు. ఓకే, యా, డన్ గైస్.